ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి ఒక్కటి కూడా అభివృద్ధి లేదు. ధాన్యం మామూలుగా 1645 రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంటే 800 కానించి 900, 1000, 1200, 1300 ఇక అవన్నీ ఇక ఆల్ డబ్బులే. ఈ రైతులకి ఏమి ఇచ్చేది లేదు. రెండోది మురికి కాలువలు తవ్వలేదు, పంట కాలువలు తవ్వలేదు. రైతులకి ఉండగా అందరు చచ్చిపోతారు. రైతులు ఏం బతికే ఉండరు. రాజు అంటారు కదా, ఎందుకు అంత దుర్భరమైన పరిస్థితి పట్టింది? ఇప్పుడు రైతే రాజు అని పేరే కానీ రైతుకి ఏమీ లేదు. పాలు అమ్మాలంటే గేదెలు మేపి పాలు అమ్మాలంటే పాల రేటు ఉండదు. పాల కేంద్రాలు సరిగ్గా పెట్టరు. గవర్నమెంట్ ఈ సారా ఈ బ్యాందీలు అమ్మంటే కూతుకుచ్చేసాలు 200, 250, 150 వేలు అమ్ముకుంటారు. ఇప్పుడు ఆ సీసాలైన మందు ఈసారి కాస్ట్ పెంచే అంటున్నారు, గతంలో తగ్గింది అంటున్నారు. ఏమంటారు మీరు? పెంచిన బొళ్ళు మంది చచ్చిపోయారు, సరుకు బాగాలేదంటారు, తాగి చచ్చిపోయారు. అంతవరకే అభివృద్ధి, కానీ ఇదేం అభివృద్ధి లేదు. ఇప్పుడు కొడాలని మంత్రి కదండి, ఇక్కడ ఏమైనా చేశారు? అయితే మొత్తానికి ఆయన మంత్రి స్థాయిలో ఉండి ఎందుకు ఇంత దుర్బలంగా ఉంది ఇక్కడ ఈ ప్రాంతం అట్లా అంటారు? కొడాలని గారు మట్టి దోసుకుంటాం, ఇసుక దోసుకుంటాం, ఆయన పైన ఆయన చేసుకుంటామే కానీ ఎవరికి ఇక్కడ ఏం పని ఏం చేయలేదు. అసలు జనాలు ఏమైపోయారో కూడా చూడటం లేదు. అంతే పద్ది ఇక ఆయన ఇష్టమే. ఇక ఆటం వెళ్తే జైలుకి పంపిస్తాం. అంతకుమించి ఆయన మట్టి తోలుకున్నా ఇంకోటి తోలుకున్నా ఇప్పటికీ మనలా తోలుకుంటానే ఉండారు. వాళ్ళని ఎవరేమో అంత ఎగిలేదు. ఎవడన్నా తోలుకుంటే తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. ఇప్పుడు బూతుల మంత్రి అంటున్నారు ఆయన్ని. ఆయన పదజాలం ఆ విధంగా మాట్లాడడం కరెక్టే నా స్థాయిలో ఉండి? ఆయన ఇష్టం, ఆయన మంత్రి గారు కదా, ఆయన ఏం చేసినా మాట్లాడి చెల్లద్దు. ఇప్పుడు మనం తిడితే ఊరుకోరు కదా, తీసుకెళ్ళి అప్పుడే తీసుకెళ్ళి అందులో పెడతారు. ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెనుగొండల రాము గారు జనాల్లోకి వచ్చి ఏమైనా చేస్తున్నారా? వెనుగండ్ల రాము గారు చేయటానికి ఆయనకు పదవలేదు కదా, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. చేస్తున్నాడా? బాగా చేస్తున్నాడు. కాలువలు మురికి కాలువలు తవ్వించాడు. పంట కాలువలకి నీళ్ళు లేవంటే, మళ్ళీ చెరువులకి నీళ్ళు లేవంటే ఆయన సొంత డబ్బులు ఇచ్చి తిరుగుతున్నాడు. గెలిచేదానికి అవకాశం ఉంది సార్ ఆయన గెలుపుతాడని అనుకుంటున్నాం. ఎంతవరకు గ్యారెంటీ అనేది మేము చెప్పాలంటే రేపు పొద్దున్న డబ్బు ఎక్కువ ఇస్తారేమో, ఓట్లు ఏం చేసుకుంటారేమో మేము చెప్పలేం కదా. అంటే మార్పు కోరుకుంటున్నారా జనాలు అంటున్నా? మార్పు సంభవించేదానికి జనాలు ముమ్మాటికి మార్పే కోరుకుంటున్నారు. కొడాలని అంటే 100కి 65, 70 మందికి ఇష్టం లేదు. మోటూరే రాలేదా? రోడ్లు ఏమీ లేదా? ఏ సైడ్లో రోడ్డు మట్టితోలు రైతులు ఆ రోడ్డు పోయి తిడతారని ఆ సచివాలయం ఓపెనింగ్కి రావాలి ఇక్కడికి, అందుకని పోసాడు రోడ్డు, అందుకని వేసారంటారు. ఈ రోడ్లు మినహాయిస్తే ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ ఎట్టుంది ప్రస్తుతానికి మీకు? డ్రైనేజీ ఇప్పుడు కనబడదు. డ్రైనేజీలు సరిగా లేదు. ఏమి అసలు నీటి సమస్య ఉందా? నీరు కూడా సరిగా రావట్లా, మంచినీళ్ళు. ఆయన మంత్రి అయినా ఏం చేయలేదంటారు. దొంగ ఇప్పుడు ఇక్కడ ఉప్పు చెరువు నీళ్ళు రొయ్య చెరువు తోపించాడు. అది తవ్వితే ఆ నీళ్ళన్నీ మనం తాగే చెరువులోకి వెళ్ళిపోయినాయి. అది అయిపోయినాయి, మొత్తం కలుషితం అయినాయి. అది చేసిన పని. అదే అడిగి ఇప్పుడు పడుచుకునే నాదుడు ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవడు ఆఫీసులు కూడా రావట్లా. ఎందుకంటే అంత కొంపకబ్బేరా. ఇప్పుడు ఎట్లుందండి అది? మొత్తానికి దగ్గర 20 ఏళ్ళ నుంచి పాతుకుపోయి ఉన్నాడు మనిషి, తర్వాత మంత్రిగా కూడా వచ్చాడు. ఈసారి ఆ మార్పు కోరుకుంటున్నారు జనాలు బాగా. ఇప్పుడు వెనుగొండల రావు గారు ఏమైనా వస్తున్నారు జనాలకి? జనాలు బాగానే వచ్చాడు. ఆయన ఇంటింటికి తిరిగాడు, కాలంలో తవ్విచ్చాడు. ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు ఆయన? జాబ్ మేళా, హెల్త్ క్యాంపులు ఇలా గట్రా చాలా చేశారంట. ఏం చేశారు? అవి వెళితే అంటే ఆయన ఉద్యోగాలు పోయి మనకు తెలియదు అనుకో, మనకు రైతుకి మట్టి చేశాడు. మురికాలలో అవి మన మొలకొస్తే తవ్విచ్చాడు. మీకు ఆదరణగా ఉన్నారు? ఆదరణగా ఉన్నాడు. అయితే మొత్తానికి రాబోయే ప్రభుత్వం మారేదానికి అవకాశం ఉందంటారా? మారింది. ఇప్పుడు పైన ఎవరు వస్తారండి ఆ లెక్కలో? ఆడిపోతాడు. ఈసారి పైన చంద్రన్న, కింద వచ్చి రాముగారు ఉంటారా? ఉంటారు. మెజార్టీ చెప్పగలరా? ఎంత మెజార్టీతో గెలుస్తారు? మనం ఏం చెబుతాం మెజార్టీ అంత అని, కానీ మొత్తానికి గెలుస్తారు. అట్లా అనిపించినాయి. ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమన్నా రావడం, సంక్షేమ పథకాలు లేదు, మన మీద వేసి ఎత్తమే పథకాలు ఇదేమి మన మీద సానుభూతికి రోడ్డు విషయంలో లేదు. ఇదంతా మనీ అంతా అకౌంట్లో వేయడమే తప్ప రోడ్డు విషయంలో ఇప్పుడు ఇంక వేస్తున్నారు. ఈ సంవత్సరంలో 2024, 23 సగంలో మొదలుపెట్టారు రోడ్లు. అంత ముందు నుంచి ఏమి లేవు. అంటే పర్లేదు, అంత రోడ్ల విషయంలో అంత లేదు. మీ ప్రాంతంలో మంత్రి కదండి ఆయన, అయినా కూడా ఏం చేయలేదా? కొడాలి మంత్రి అయినా అంటే వేసారు ఏదో నా మాత్రం. రోడ్డు విషయంలో తక్కువ. ఎక్కడ 18,000 ఏమో 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి, 15,000 ఏమో పిల్లల అమ్మఒడి. ఇవన్నీ అమౌంట్ రూపాయలు వేసేస్తే ఇంకా రోడ్లు బోర్డులు ఎక్కడ వేస్తారు? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు పెట్టడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా?
ఉద్యోగాలు ఇవ్వడాలే కరెక్ట్, కానీ ఎన్ని పథకాలు పెట్టచ్చు కానీ మరీ పని చేసుకునే వయసు వాళ్ళకి కుర్రోళ్ళకి ఇచ్చుకుంటే దీని ఉపయోగం. అయ్యో ఈ లోన్ ఇస్తాం, ఇది పలానా పెట్టుకోండి పలానా చేసుకోండి అంటే, కానీ ఇంటికాడ కూర్చున్న ఆడవాళ్ళకి ఎందుకు పని చేయని వాళ్ళకి ఇచ్చి మిగతాది మనం కట్టే ట్యాక్స్లతో వాళ్ళని బాగు చేసి మగోళ్ళని కొంచెం డౌన్ చేసి ప్రభుత్వం కొన్ని స్కూల్ విషయాలు హాస్పిటల్ విషయాల్లో పర్వాలా. నెంబర్ 1 ఇప్పుడు దగ్గర దగ్గర 20 ఏళ్ళ నుంచి కొడాల నాని గారు నడుస్తూ ఉన్నారు, మంత్రి అయ్యారు ఈసారి అయితే. కానీ అభివృద్ధి 2 సంవత్సరాలు పెద్దగా ఏమీ అభివృద్ధి లేదు అంటున్నారు కదా. మరి 3 సంవత్సరాలు బట్టి 3 టర్న్లు అంటే 15 సంవత్సరాలు బట్టి అయ్యాడు, కానీ ఎమ్మెల్యే అతను సంపాదించుకోవడానికి అవకాశాలు ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ నెక్స్ట్ ఖర్చు పెడతా కావాల్సినంత సంపాదించుకున్నాడు. అంతేగాని ఏం చేయలేదంట. అది చేయడం అంటే ఆయన సొంత డబ్బులు ఏం కాదు, కానీ అంత డెవలప్మెంట్ అలాగలేదు, అలాగని చెప్పి చేయలేదు అంటానికి లేదు. ఇసుక దందా చేస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం అది? ఇసుక దందా అంటే ఏ గవర్నమెంట్లో అందరూ చేసేది అది. అంటే నాకు టీడీపీ కాదు వైసీపీ కాదు, ఎవరైనా సరే నాకు తెలిసి గవర్నమెంట్ వీళ్ళు చేస్తారు. అది మొత్తానికి ఈసారి ఎట్లుంది? వెనుగొండల రాము గారు జనాల్లో తిరుగుతున్నారంట. రావు బాగా కష్టపడుతున్నాడు, కానీ కొడాలని అంటే లోకల్ ఫస్ట్ నుంచి ఇక్కడ అందరు తెలిసిన లోకల్. ఈయన కూడా లోకలే అంటగా. లోకల్ అంటే ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆయన, తర్వాత అలా మిస్ చేసేది ఏదైనా. మరి నాకు తెలిసిన ఐడియా ప్రకారం అయితే ఎన్నికల కొంచెం గట్టి పోటీగానే ఉంటుంది, కానీ చెప్పలేం. మార్పు సంభవిస్తుంది అంటారా జనాలు? అనిపిస్తుంది మనకి. మాది వైసీపీ పార్టీ మామూలుగా అయితే మొదటి వరకు. ఏమో ఈసారి మార్పు రావచ్చు. ఇటుకో ఏమైనా ఇచ్చారా? స్థలాలు భూములు ఏమైనా ఇచ్చినారా? మాకేం ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చాయా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్న జరిగిందా? ఏం లేవు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్టనింది అప్పట్లో అంటే మీకు 20 ఏళ్ళ నుంచి ఒకే ఎమ్మెల్యే, అంతకుముందు ఎట్టనింది? అందుకోసం బాగుందండి, తెలుగుదేశం ఉన్న పార్టీ అప్పుడు బాగుంది. ఇప్పుడు వెనుగొండల రావు గారు జనాలు ఎంతవరకు తిరుగుతున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి? నెంబర్ 1 తిరుగుతాడు ఆయన, ఆయనకే వేస్తాం మేము ఓటు. ఏం చేశారు ఇప్పుడు వరకు ఆయన? అంటే పదవిలో లేరు, కానీ అయినా కూడా జాబ్ మేళా, హెల్త్ క్యాంపులు ఇలా చాలా చేశారంట. ఏం చేశారు ఇప్పుడు వరకు? ఏం చేయకపోయినా మాకు వస్తున్నాడు, ఏం కావాలంటే ఏం కావాలి అడుగుతున్నాడు, మాకు చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. కొడాల నాని గారు అడగట్లేదు. ఏం చేశాడండి? 5 సంవత్సరాలు గెలిచాడు, మాకు ఒక రోడ్డు వచ్చాడా, మా ఇంటికి వచ్చాడా, ఓటు అడిగాడా? ఎందుకండి? మొత్తానికి ఈసారి మార్పు సంభవిస్తుంది అంటారా? ఇక మేము మార్పానండి, విసిగిపోయారు ఇక్కడ జనాలు. తెలుగుదేశం మా పార్టీ అంతే. వస్తుందా ఖచ్చితంగా? ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎంతనా కానీ తెలుగుదేశం వచ్చేది. మేనిఫెస్టో చూసారా టీడీపీది వైసీపీది? ఏది మెరుగ్గా అనిపించింది మీకు? మాకు తెలుగుదేశమే మెరుగు. ఇప్పటికి ఈసారి గెలుస్తారంటారు వెనుగొండల రావు గారు. రాము గారు గెలుస్తాడండి. ఎంపీ ఎవరు గెలుస్తారంటారు అయితే? ఎంపీ ఎవరు రావచ్చు అంటారు? ఎంపీ అంటే బాలశౌరి గారు రావచ్చా? జనసేనమా? వాళ్ళు వస్తారండి, కూటమి గెలుస్తుంది అంట గ్యారంటీగా. మా ఊరు మాత్రం తెలుగుదేశం గ్యారంటీ వస్తుంది.